కావాలని మీరు రెచ్చగొడుతూ మేము బాబర్ పేరుతోటో అక్బర్ పేరుతోటో లేకపోతే ఔరంగజేబ్ పేరుతోనో టిప్పు సుల్తాన్ పేరుతోనో కడతామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రాణా ప్రతాప్ సింగ్ లాగా మారతారు. హో, మీకు ఈయనెవరో తెలియదు కదా. ఎందుకంటే మనకు తెలిసిందంతా ఒకటే, ఈ దేశం మీద దాడి చేసి ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశంలో కాపీర్ అనే నినాదాన్ని తీసుకొచ్చి ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నోడే మీకు గుర్తుంటారు. కానీ అది ముక్కలు కాకుండా వచ్చిన వాడిని గుర్రపు వెంటుకతో సమానంగా తీసిపడేసిన మహాచక్రవర్తుల పేర్లు మీకు చాలా తక్కువగా తెలుసుంటాయి. రాణా ప్రతాప్ గురించి చెప్పినప్పుడు అతని వీరత్వం గురించి కూడా ఒక్కసారి చెప్పుకోవాలి. ఎలాగో సందర్భం వచ్చింది బాబ్రీ కట్టడం గురించి కాబట్టి. కుడువ కూడే లేకయుండిన విడువలేదు ప్రతాపసింహుడు పౌరుషమ్మును సోదరా. కుడువ కూడే లేకయుండిన విడువలేదు ప్రతాపసింహుడు పౌరుషమ్మును సోదరా. తినడానికి తిండి లేకపోయినా సరే మన సంస్కృతి సాంప్రదాయ పౌరుషంని మాత్రం విడవడానికి ఆయన సిద్ధంగా ఎప్పుడూ ఉండేవారు కాదు. రాణా ప్రతాప్ సింగ్ చెప్పేవారట, ఈ అక్బరు కాలంలో, ఈ బాబ్రీ ఇలాంటి వాళ్ళ అక్బర్ కాలంలో సలాం చేయమంటే నేనే కాదు నా గుర్రపు తోకలోని వెంట్రుక కూడా మీకు సలాం చెయ్యదు అని. అయితే అక్బర్తో మాట్లాడడానికి రాణా ప్రతాప్ సింగ్కి సంబంధించిన ఒక దూత ఉంటారు కదా, దూత అక్బర్ ఆస్థానానికి వెళ్తున్నారట. మరి ఎలా గుర్తుపట్టాలి ఈయన రాణా ప్రతాప్ సింగే పంపించారు అన్నప్పుడు ఆయనకు ఒక తలపాగా పెట్టారట. ఈ తలపాగా పెట్టుకొని వెళ్తే అక్కడ మన దూతవు అని తెలిసిపోయిద్ది అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి దూతగా వెళ్ళాడు కాబట్టి నమస్కారం చేయాలి కాబట్టి తలపాగా తీసి తలంచి నమస్కారం చేసిండట. ఎందుకంటే ఫస్ట్ మనం గౌరవించడం మనకు నేర్పుతూ వచ్చిన సాంప్రదాయం కాబట్టి మన శత్రువు అయినా ఫస్ట్ మనం గౌరవిస్తాం, వాడు వినకపోతేనే యుద్ధం చేసి నారదీస్తాం, అప్పటిదాకా మనం మంచిగానే ఉంటాం. అలానే అక్కడికి వెళ్ళిన దూత కూడా తల వంచేసి నమస్కారం చేసిండట. చేయగానే రాజుకు డౌట్ వచ్చి, ఏంది తలపాగా తీసి తల ఉంచడం అంటే, సార్ వంచింది నా తలే, నా రాజు పెట్టుకునే తలపాగాను కాదు, ఆయన గౌరవాన్ని కాదు అని చెప్పారట. అంత గౌరవ, అంత ఆత్మవిశ్వాసం, అంత పౌరుషం గల బిడ్డలు ఇక్కడ ఉంది. మీరు ఇంకా విదేశీయుల పేర్లు తీసుకొచ్చి ఇక్కడ పెడతామంటే ఎవ్వడు చూస్తూ ఊరుకోడు.